మీకు చేత కాకుండా చెప్పండి, ఆదుకోవాలని కేంద్రానికి లేఖ రాయండి, మోడీని ఒప్పించి నిధులు తీసుకొస్తాం, రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయాలి, లేదంటే కాంగ్రెస్లో మిగిలేది 6గురే. రైతు దీక్షలో బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. రైతు దీక్షలో కూర్చున్న బండి సంజయ్ ఎల్లుండి రాష్ట్రమంతా రైతు సత్యాగ్రహ దీక్షలు. ఏమన్నా కొద్దిగానన్నా ఈయనతో పాటు కూర్చున్నటువంటి ఈ అమ్మలు, ఈ అయ్యలు, వీళ్ళందరిలో ఒక్కడన్నా కౌలు రైతు ఉన్నాడా? ఒక్కడన్నా నిన్న కూర్చునే 30-40 మంది రైతులు. ఆ 30-40 మంది రైతుల్లో ఒక్కరు కూడా తెల్లంగి నల్లంగి అంటే కద్దరు బట్టలు వేసుకుని ఉన్నటువంటి రైతులు కాకుండా మిగతా రైతులే లేరు. సాధారణ రైతులు ఓ చినిగిపోయిన పంచె కట్టుకొని 24 గంటల పాటు వ్యవసాయం చేసింటే ఆ కాళ్ళు పాడైపోయినటువంటి వ్యక్తులు కానీ ఒక్కరు కనవాళ్ళే. మొత్తం వుడ్ల్యాండ్ చెప్పులు వేసుకొని వచ్చినటువంటి రైతులే కనబడ్డాడు. వుడ్ల్యాండ్ షూసు, వుడ్ల్యాండ్ చెప్పులు వేసుకొని ఏసీ కార్లలో తిరిగేటువంటి గొప్ప రైతులే ఆడ కూర్చున్నట్టున్నారు. ఒక్కరు ఏదయ్యా రైతులకు సంబంధించినటువంటి ఒక్క మనిషి కనబడతలేదు. రైతుల్లాగానే కనబడతలేవు. కనీసం వాళ్ళకి చెమట కూడా పడతలేదు కదా. ఏ రైతులు ఎవరి గురించి మాట్లాడతారు? బండి సంజయ్ అన్న రైతుల గురించి మాట్లాడే అధికారం మీ పార్టీకి ఉందా? ఒక్కసారి ఆలోచించినా ఈ దేశంలో అత్యంత దారుణంగా రైతుల్ని చిత్రహింసలు పెట్టి చంపుతూ వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ. ఈ దేశంలో రైతుల మీద హత్యా ప్రయత్నం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. మరి ఆ బీజేపీ పార్టీ నుండి నువ్వు ఈరోజు మీకు చేత కాకుండా మాకు చెప్పండి, మేము కేంద్రం నుండి డబ్బులు పట్టుకొస్తాం. మరి పట్టుకరానికి ఎవడాపిండే? కరీంనగర్ రైతుల కోసం నువ్వు ఏం పట్టుకొచ్చినావు చూయించు. కరీంనగర్ రైతుల కోసం నువ్వు ఏం ప్రాజెక్టులు పట్టుకొచ్చినావు చూయించు. కరీంనగర్ రైతుల కోసం నువ్వు తీసుకొచ్చినావు కేంద్ర ప్రభుత్వం నిధులు ఏందో చూయించు. తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా, అధికార పార్టీ రాష్ట్ర జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి నీవు ఈరోజు ఎందుకు అడుగుతలేవు? మరి పోయి నరేంద్ర మోడీని మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతుల కోసం మీరు పని చేయండి, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మీరన్నా పట్టించుకోండి, మాకు నిధులు మంజూరు చేయండి, మాకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించండి అని చెప్పేసి ఒక్కసారన్నా మాట్లాడినావు అసెంబ్లీలో, పార్లమెంట్లో ఒక్కరోజన నువ్వు కనీసం మా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కొట్లాడి ఏమన్నా నిధులు తీసుకొచ్చినావా? ఏం పట్టుకొచ్చినావు నువ్వు కరీంనగర్ కానీ తెలంగాణకు కానీ? రైతుల కోసం మాకు చేతనైతే లేదు అని చెప్పేసి అడిగితే మీకు కేంద్రం ఇస్తుందా? అడగకపోతే ఇయ్యదా అన్న? బండి సంజయ్ అన్నకు మాట్లాడితే బీజేపీ పార్టీ అనేది రైతు వ్యతిరేక పార్టీ. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులతోని ధర్నాలు చేయించుకొని రైతులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతూ ఉంటే, రైతులు అక్కడ ఉద్యమాలు చేస్తూ ఆత్మహత్యలు అంటే అక్కడనే వాళ్ళ ప్రాణాలు విడుస్తూ ఉంటే ఆ రైతు నల్ల చట్టాలని ఈరోజు వెనక్కి తీసుకొని మళ్ళీ మేము దేశంలో ఎన్నడూ లేని విధంగా రైతుల చేతిలో ఓడిపోతామా అని చెప్పేసి అప్పటి నుండి పగబట్టి మళ్ళీ ఆ రైతు నల్ల చట్టాలని మళ్ళీ తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఆనాడు పెట్టినటువంటి ఆ రైతులు ధర్నాలు రాష్ట్రంలో నిరసన చేస్తున్నప్పుడు పెట్టినటువంటి కేసులు ఏవైతున్నాయో ఆ కేసులను కొట్టివేయాలి, మాకు కనీస మద్దతు ధర ప్రకటించాలని చెప్పేసి ధర్నాలో చేస్తున్నటువంటి పంజాబ్, హర్యానా రైతులు, ఢిల్లీలో చేస్తున్నటువంటి రైతులకు సంబంధించిన విషయంలో ఒక్కనాడు కూడా మాట్లాడినటువంటి వ్యక్తులు మీరు ఈరోజు రైతుల గురించి మాట్లాడతారా? రైతుల గురించి మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? గిట్టుబాటు ధర ఇచ్చిన దమ్మున్నదా మీకు? ప్రకటించు దమ్ముంటే రేపు పొద్దుగాల కరీంనగర్లో నేను అధికారంలోకి వచ్చానంటే కేంద్రం మెడలు వంచి నరేంద్ర మోడీ తలకాయ వంచి మోడీ దమ్ముంటే నువ్వు దీని మీద సంతకం పెడతావు లేదా అని చెప్పేసి నరేంద్ర మోడీ తలకాయ వంచి ఆ సంతకం వేయించే బాధ్యత నాది అని చెప్పేసి ప్రకటించు. లేదంటే మేము అధికారంలోకి వచ్చాయంటే మొత్తం రైతులకు మద్దతు ధర ప్రకటించడమే మా ఎజెండా అని చెప్పేసి మీ ఎజెండాలో ఒక అంశం పెట్టు. ఇవి చేత కాదు. అంటే రెచ్చగొట్టాలి, రైతులను ఎట్లా రెచ్చగొట్టాలి, విద్యార్థులను ఎట్లా రెచ్చగొట్టాలి, కులం పేరుతో ఎట్లా రెచ్చగొట్టాలి, మతం పేరుతో ఎట్లా రెచ్చగొట్టాలి, ఏ గుడి కాడికి పోయి ఎవరిని రెచ్చగొట్టాలి, ఏ మసీదు కాడికి పోయి ఎవరిని రెచ్చగొట్టాలి, ఏ బహిరంగ సభలో ఏ శివాజీ విగ్రహంగా నిలబడి వాణ్ణి దన్నుర్రి వీని దన్ను అని చెప్పేసి రెచ్చగొట్టాలి. రెచ్చగొట్టిన వాళ్ళలో మీ కులపోలు ఎవరు ఉంటలేరు, రెడ్డోడు ఎవరు ఉంటలేరు. మొత్తం బీసీ విద్యార్థులందరూ పోయి బీసీలందరూ ఈరోజు కేసులు ఇరుక్కొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎట్లా నాశనం చేసుకుంటున్నారు? ఆ విషయం మాట్లాడాలి కదా. ఈరోజు బండి సంజయ్ మాట్లాడుతూ రైతులకు సంబంధించిన విషయంలో నువ్వు మాట్లాడే శుద్ధపూస మాట్లాడేవైతేనే ఆ శుద్ధపూస మాట్లాడాలి. నువ్వు చేసింది ఏంది? మీ బీజేపీ పార్టీ చేసింది ఏంది? వాటికి సంబంధించిన వివరాలు మాట్లాడు. ఎల్లుండి రాష్ట్రం అంతా రైతు సత్యాగ్రహ దీక్షలు ఎత్తాడట. అసలు రైతు సత్యాగ్రహం అంటే ఏంటిది? సత్యాగ్రహం దేనికోసం చేస్తారు? రైతులు ఏ విషయంలో దీక్షలు వేయాలి? రైతులు ఈరోజు గిట్టుబాటు ధర ప్రకటించేది ఉంటే దీక్షలు వేసేటువంటి అవకాశాలు వస్తాయా? చెప్పాలి. గిట్టుబాటు ధర కావాలి, మాకు కనీస మద్దతు ధర కావాలి. మేము పంట పండించినాం అంటే ఆ పంటకు ఇంత కనీస మద్దతు ధర. మా దగ్గర నుండి వడ్లను 1000 రూపాయలకు కొనుక్కొని 1000 రూపాయల క్వింటాల్ చొప్పున వడ్లను మా దగ్గర కొనుక్కొని 5000 రూపాయల బియ్యం అమ్ముతున్నారు.
మేము 4 నెలల పాటు పంట పండించి పంట మొత్తం తీసుకొచ్చి కష్టపడి అంత చేసి 1000 రూపాయలకు అమ్ముకుంటే ఆ 1000 రూపాయల వడ్లని బియ్యంగా మార్చడానికి 4000 రూపాయలు ఖర్చు అవుతుందా? కింటకు 4000 రూపాయలు ఖర్చు అవుతుందా? 5000 రూపాయలు ఎట్లా అమ్ముకుంటున్నారు కింట బియ్యాన్ని? ఈరోజు 1000 రూపాయలకు దొరికేటువంటి వడ్లని మహా అంటే మిల్లులో పెట్టి బియ్యంగా మార్చేయంటే మహా అంటే ఒక క్వింటాల్కి 500 నుండి 1000 రూపాయలు ఖర్చు అవుతాయి కావచ్చు. 2000 రూపాయలకు బియ్యం దొరకాలి. మరి ఎందుకు దొరుకుతుందో బియ్యం ఈరోజు? మరి అదే దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి 4000 విలువ వేసేటువంటి బియ్యాన్ని 6000, 8000, 10,000కి అమ్ముకుంటారు కదా కింటకు. మరి వాళ్ళని ఏమంటారు? ఇవన్నిటికి సంబంధించిన విషయంలో ఒక్కసారి కూడా మాట్లాడినటువంటి మీరు ఈరోజు రైతులకు సంబంధించిన విషయంలో సత్యాగ్రహ దీక్షలు చేస్తాం, మేము సత్యాగ్రహ దీక్షలు చేసి మళ్ళీ మేము కూడా గాంధీలాగా పెద్ద పేరు తెచ్చుకొని మేము ఏంటి గాంధీ తాతలాగా కట్టబడుకొని పోయి ఊర్లలో తిరిగేది అంటే మమ్మల్ని కూడా గాంధీలాగా మొత్తం గుండెలో పెట్టుకొని చూసుకుంటారు అనే విషయాలకు రాకు. ఇప్పుడే దీక్ష అంటే ఏంటిది, సత్యాగ్రహ దీక్ష అంటే ఏంటిది, రైతులకు కావాల్సింది మీరు ఏసీలలో కూర్చున్న రైతులు కాకుండా అసలైన రైతులు ఎవరున్నారో కౌలు రైతులను కావాలని తీసుకొచ్చి అడిగితే చెప్తారు. ఉచిత విత్తనాలు కావాలి మాకు, ఎరువులు విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎరువులు విత్తనాలని రెండింటిని మాకు ఫ్రీగా ఇవ్వండి అని చెప్పేసి అంటే అది మీ కేంద్రం చేయాల్సిన పని. రైతులకు ఉచిత ఎరువులు ఉచిత విత్తనాలు ఇచ్చేటువంటి పని చేసేది ఉంటే వాళ్ళకి కనీస మద్దతు ధర ఇచ్చేది ఉంటే ఈ రైతుల కోసం ఎవరు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఇక ఈ మూడింటిని రైతుల కోసం ఇచ్చేటువంటి ప్రయత్నం మీకు దమ్ముంటే మీ కేంద్రంతో మాట్లాడి చేయించు.